ఇందిరాగాంధీ 1976లో గుర్తించింది జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుద్ది అని. 1976 నియోజకవర్గ పునర్విభజన చేసినప్పుడే 1970 నుంచి 76 వరకు కుటుంబ నియంత్రణ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జనాభా తగ్గింది. ఇది ఒకవేళ ప్రాతిపదిక అయితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుద్దని 25 సంవత్సరాలు నిషేధం విధించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విజ్డమ్ వాడి ఆయన ఇంకొక 25 సంవత్సరాలు నిషేధం విధించిండు. 76 నుంచి 2026 వరకు 50 సంవత్సరాలు జనాభా ప్రాతిపదికన కాదు, ఆయా రాష్ట్రాలలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రాల మధ్యలోనే పంచాలి, బయటికి తీసుకోవద్దని నియంత్రించరు. ఈరోజు నరేంద్ర మోడీని అదే అడుగుతున్నాం. ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొక 25 సంవత్సరాలు ఇదే నెంబర్ను ఈ రాష్ట్రాలలో ఉన్న దాంట్లో పెంచు. లేదు అని అంటే నేను అక్కడ చెప్పినా ఇక్కడ చెప్తున్నా. ఈరోజు కేరళలో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యలో గ్యాప్ 60 ఈరోజు సీట్లు, అంతేనా? 20కి 80కి గ్యాప్ 60 కదా. 50% పెంచితే మోడీ గారు చెప్పినట్టు కేరళలో 30 అవుతాయి, ఉత్తరప్రదేశ్లో 120 అవుతాయి. 30కి 120కి గ్యాప్ 90%. ఏమో 50% పెంచినట్టుగా అనిపిస్తుంది నీకు. ఈరోజు కేరళలో 20 కాస్త 30 అవుతున్నాయి, 80 కాస్త 120 అవుతున్నప్పుడు 60 ఉండాల్సిన గ్యాప్ 90కి వస్తుంది. ఈ విధంగా 850 సీట్లు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 200 లోపలికి పరిమితం అవుతాయి, ఉత్తరాది రాష్ట్రాలు 650 అవుతాయి. మ్యాజిక్ నెంబర్ 425 అనుకుంటే ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయి పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాంలు కొట్టాలి.